సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి జ్ఞానానికి ఆరాధ్యుడిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా భక్తి శ్రద్ధలతో హిందువులు ఆరాధ్య దైవంగా ఆరాధిస్తారని జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవా అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ మాట్లాడారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి జ్ఞానానికి ఆరాధ్యుడిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా భక్తి శ్రద్ధలతో హిందువులు ఆరాధ్య దైవంగా ఆరాధిస్తారని ఆయన అన్నారు. శాంతియుతంగా గణపతి నవరాత్రి ఉత్సవాలను రాష్ట్ర ప్రజలంతా ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. గణనాథుని ఆశీస్సులు కలకాలం అందరిపై ఉండాలని, అందరికీ మంచి జరగాలని కోరారు. పండుగలు సంస్కృతి సాంప్రదాయాలను కళావంతం చేస్తాయని, ముందు విఘ్నేశ్వరుని పూజించి విఘ్నాలను తొలగించుకొని శుభకార్యాలు ప్రారంభిస్తారని తెలిపారు. సహృదయంతో నమ్ముకున్న భక్తులకు వినాయక చవితి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుందని, ప్రగాఢ విశ్వాసం, ఆధ్యాత్మిక భక్తి ఐక్యతను పెంపొందించి మానవ సంబంధాలను బలోపేతం, విజ్ఞానాలను తొలగించే విఘ్నేశ్వరుడు గణేష్ అని నవరాత్రి ఉత్సవాలు ప్రజలు జరుపుకుంటారు. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో గీతాలు ఆలపిస్తూ పూజలు నిర్వహిస్తారు అని ఆయన అన్నారు. ఆ భగవంతుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంలో ఈ గణేశుని నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని, గణేశుని యొక్క ఆశీర్వాదం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని, తెలంగాణ ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతోనే 9 రోజులు భక్తి గీతాలతో ఆలపిస్తూ తెలంగాణ ప్రజానీకం అందరూ భక్తి శ్రద్ధతో కొలుస్తారు. ఈ పండుగలు అనేది మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయి. ఈ గణేశుని యొక్క ఆశీర్వాదం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతోని ఆయురాగలతోని ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మరి ఒకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.